ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ గందరగోళం, విద్యార్థులు ఆందోళనలు. అమరావతి, ఈనాడు. ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా కారణంగా స్థానిక మరియు స్థానికేతర కోటా సమస్యపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సీట్లు పొందిన వారిని వెంటనే చేరాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు హాస్టల్ సదుపాయం కోసం ముందుగానే డబ్బులు చెల్లించాల్సిందేనని, లేదంటే వసతి ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నాయి. విశాఖపట్నంలోని ఒక ప్రముఖ కళాశాలలో హాస్టల్ బుకింగ్ కోసం 60,000 రూపాయలు ముందుగానే చెల్లించాలని యాజమాన్యం చెబుతుండగా, రెండో విడతలో ఆ కళాశాలలో సీటు రాకపోతే ఆ డబ్బులు వృధా అవుతాయి. ఈ పరిస్థితిలో మెరుగైన బ్రాంచ్ లేదా కళాశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొన్న విద్యార్థులు ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. సాంకేతిక విద్యాశాఖ, హైకోర్టు ఆదేశాల కారణంగా సీట్ల కేటాయింపులు ఆలస్యమవుతున్నాయని, కోర్టు సూచించిన తర్వాతే ఖచ్చితమైన తేదీ ప్రకటిస్తామని వెబ్సైట్లో స్పష్టం చేసింది. అయితే కేసు ఎప్పటికి తేలుతుందో, సీట్లు ఎప్పటికి కేటాయిస్తారో స్పష్టత లేదు. తొలి విడతలో సీట్లు పొందినవారికి ఈ నెల 4 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ప్రైవేటు మరియు డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. రెండో విడతపై ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్ర పునర్విభజనకు 10 ఏళ్లు పూర్తయిన తర్వాత, ఈ ఏడాది మే 12న రాష్ట్ర ప్రభుత్వం స్థానికేతర రిజర్వేషన్పై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం, బీటెక్లో చేరే ముందు 4 ఏళ్లలో 1 సంవత్సరం కూడా ఇతర రాష్ట్రంలో చదివితే, వారిని స్థానికేతరులుగా పరిగణిస్తారు. తల్లిదండ్రులు 10 ఏళ్లు సొంత రాష్ట్రంలో ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించాలి. ఏపీలో 10వ తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ను తెలంగాణలో చేసిన వారిని కూడా స్థానికేతరులుగా పరిగణిస్తారు. ఈ జియో రాకముందే 2023 నుండి 24లో చాలామంది తెలంగాణలో ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందారు. ఇప్పుడు వచ్చిన నిబంధనలతో తమ పరిస్థితి మారిపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులుగా పరిగణించడంపై 3 విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారిని రాష్ట్రంలో స్థానికులుగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, సాంకేతిక విద్యాశాఖ తాత్కాలికంగా సీట్ల కేటాయింపును నిలిపివేసి, హైకోర్టులో సవాల్ చేసింది. ఫలితంగా, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ భవిష్యత్తు ఎటూ తేలని స్థితిలో ఉంది.